హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడీస్ గ్రేడ్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. శ్రావణ శివరాత్రి శివుడు శని గ్రహాల అనుగ్రహంతో అదృష్టం పట్టుకునేది ఈ రాశులనే. శ్రావణ శివరాత్రి రాబోతోంది. శని గ్రహాల అనుగ్రహంతో జాక్పాట్ కొట్టే రాసులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివుడు శనిదేవుని అనుగ్రహాన్ని పొందేందుకు శ్రావణ మాసం ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఈ మాసం శివునికి ఇష్టమైనది. శని భగవానుడు శివుని చివరి శిష్యునిగా చెబుతారు. శ్రావణ మాసంలోని శివరాత్రికి విశేష ప్రాముఖ్యత ఉంది. అంటే అది మాస శివరాత్రిగా పిలుస్తారు. ఈ సంవత్సరం శ్రావణ శివరాత్రి అంటే అది శివరాత్రి 2వ తారీఖున ఆగస్టు 2024 సంవత్సరం శుక్రవారం నాడు వస్తుంది. శివరాత్రి రోజున శివుడు శనిదేవుడు కొన్ని రాశులకు అపారమైన అనుగ్రహాన్ని ప్రసాదించబోతున్నారు. ఈ రాశుల వారు ఆనందం, శ్రేయస్సును పొందుతారు. అది శివరాత్రి నాడు ఏ రాశుల వారికి శివుడు శని అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి శ్రావణ శివరాత్రి లేదా అది శివరాత్రి నాడు మేషరాశి వారికి శివుని అనుగ్రహం లభిస్తుంది. శివుని ఆరాధించడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం పెరుగుతాయి. శనిదేవుడు మేషరాశికి అదృష్టాన్ని ప్రసాదిస్తాడు. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీ జీవితంలో ఆనందం ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. వ్యాపారస్తులు తమ కార్యకలాపాలను విస్తరించుకోవచ్చు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆగస్టు మొదటి వారంలో మేషరాశి వారికి పూర్తి మద్దతు లభిస్తుంది. వృశ్చికం రాశి వారికి వృశ్చిక రాశి వారికి చాలా శుభప్రదం. వృశ్చిక రాశి వారికి ఈ రోజున శనిదేవుడు అనుగ్రహిస్తాడు. వృశ్చిక రాశి వారి జీవితంలో సంతోషం, శ్రేయస్సు పెరుగుతాయి. వ్యాపారులకు మంచి డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులు తమ కెరీర్ లక్ష్యాలను సాధించేందుకు బంగారు అవకాశాలు పొందుతారు. శని అనుగ్రహంతో మీ కోరికలు కొన్ని నెరవేరుతాయి. కుటుంబ జీవితానికి సంబంధించినంత వరకు వృశ్చిక రాశి వారికి కుటుంబంలో ప్రేమ, ఆనందం పెరుగుతుంది. ఇక ధనస్సు రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. శివుడు శనిదేవుని అనుగ్రహంతో మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. వృశ్చిక రాశి వారికి సుఖాలు పెరుగుతాయి. పెట్టుబడికి సమయం అనుకూలంగా ఉంటుంది. శనిదేవుని అనుగ్రహంతో ధనుసు రాశి వారికి అడుగడుగున జీవిత భాగస్వామి సహకారం ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలన్నీ సక్రమంగానే ఉంటాయి. మీరు జీవితంలో విజయం సాధిస్తారు. మకర రాశి వారికి చాలా శుభప్రదమైనది. చేపట్టిన పనులు అన్నింటిలోనూ విజయం ఉంటుంది. మీ డబ్బు ఎక్కడైనా నిలిచిపోయి ఉంటే మీరు ఈ రోజే తిరిగి పొందవచ్చు. సంపదను పెంచుకోవడానికి కొత్త పెట్టుబడులు పెట్టడాన్ని మీరు పరిగణించవచ్చు. ఇక కుంభరాశి వారికి శివుడు శుభ ఫలితాలను ఇస్తాడు. మీరు భారీ ఆర్థిక లాభాలను పొందుతారు. దీనివల్ల మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. నగదు ప్రవాహం ఉపయోగపడుతుంది. మీరు మీ పెండింగ్లో ఉన్న అన్ని పనులను పూర్తి చేయవచ్చు. పనుల్లో హడావుడి మానుకోండి, లేకుంటే నష్టపోయే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.